అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి ఫిబ్రవరి 1 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవడము, రాజకీయము, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురువు వచ్చి పండిత రాజు గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకుంటాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారికి కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇప్పుడు ఈ రాశి వారికి రేపటి రోజున వీరి యొక్క దినఫలిత ప్రకారము ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. ఈరోజు దినఫలిత ప్రకారము మీ ఆరోగ్యము నిలకడగా ఉంటుంది. అందువలన మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు. ఎవరైతే ధనాన్ని జూదంలోనూ బెట్టింగ్లోనూ పెడతారో వారు రేపటి రోజున నష్టపోక తప్పదు. కాబట్టి వాటికి రేపటి రోజు దూరంగా ఉండటం చెప్పదగిన సూచన. ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికి గాను మీ ఇంటికి అతిథులు ప్రవాహంలాగా వచ్చేస్తారు. మీరు కాస్త ప్రేమను పంచితే చాలు, మీ హృదయము రేపటి రోజున మీకు ఒక పాలిట దేవదూతగా మారగలుగుతుంది. విద్యార్థులకు ముఖ్యమైన సూచన ఏంటంటే రేపటి రోజున స్నేహితులతో కలిసి బయటికి వెళ్ళి సరదా గడపడం వంటివి చేయొద్దు. రేపటి రోజున మీ యొక్క జీవితానికి చాలా ముఖ్యమైనది కావున చదువు పట్ల శ్రద్ధ చూపించి ముందుకు వెళ్ళండి. రేపటి రోజున మీ జీవిత భాగస్వామి చేసే అంటే అమాయక పనులు రేపటి రోజున మీకు అన్ని రకాల కూడా అద్భుతంగా మారుస్తాయి. పాఠశాలలో మీరు మీ యొక్క సీనియర్తో గొడవ పడతారు. ఇది మీకైతే మంచిది కాదు. కావున మీరు కోపాన్ని నియంత్రించుకోవాల్సి ఉంటుంది. మీరు ఖచ్చితమైన రేపటి రోజు జాతక ఫలితాలు ఖచ్చితంగా కూడా మీరు ముందుగా తెలుసుకోవడం వల్ల రేపటి రోజు మీకు లాభదాయకమైన రోజు అని చెప్పుకోవచ్చండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాల కూడా అనుకూలంగానే ఉందని చెప్పాలి. అదేవిధంగా రేపటి రోజున మీరు ఏ పని చేసేటప్పుడు 1-4 సార్లు ఆలోచించి ఏ పని అయినా చేయటం అయితే మంచిదండి. అందువల్ల మీరు రేపటి రోజున అన్ని రకాల కూడా అనుకూలంగా ఉన్నా కూడా మీరు ఏదైనా సరే మీ ఫ్రెండ్స్తో కానీ బయటకు వెళ్ళేటప్పుడు అన్నగా కూడా మీరు ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవడం మాత్రం మంచిది. రేపటి రోజున ఈ రాశి వారికి ప్రేమికుల పరంగా అన్ని రకాలు కూడా అద్భుతంగానే ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ రాశి వారికి రేపటి రోజున అనుకూలమైన రోజు బాగానే ఉందండి. రేపటి రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన అన్ని రకాలు కూడా మీకు మేలు చేస్తుంది. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలకు కూడా మీకు అనుకూలమైన రోజు అని చెప్పుకోవాలి. రేపటి రోజున మీకు కులదేవత యొక్క ఆరాధన అన్ని రకాలకు కూడా మేలు చేస్తుందండి. కులదేవతను మాత్రం రేపటి రోజు మాత్రం మీరు విశ్వసించదు. ఆదివారం రోజు కులదేవతను పూజించినట్లయితే మీకు అన్ని రకాలకు కూడా అనుకూలంగా ఉంటుందన్నమాట. ఏ పని చేసినా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. నెలలో ఒకసారైనా కులదేవత యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల మన ఇంటికి ఏమన్నా ఉన్నా కూడా చెడు దృష్టి అనేది తొలగిపోతుంది. రేపటి రోజు మీకు ఆరోగ్యపరంగా 4, సంపద 1, కుటుంబం 5, ప్రేమ సంబంధ విషయాలు 4, వృత్తి 3, వివాదాల జీవితము 4. మరి తెలిసినా కాబట్టి ఈ రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి మళ్ళీ కలుసుకుందాం.